सर्वभूतानां ब्रह्माधिपते ईशान सर्वविद्यानां ईश्वर सर्वभूतानां ब्रह्मादिपतिं
కరెంట్ మొత్తం ఇప్పేసి ఉందని చెప్పి కూలే కట్టి అన్నాడు. లేదు లేదు ఇప్పుడు ఇప్పాలి వాడు నిన్న మొన్న ఏం పని చేసిందో అనేది అడుగుదాం కానీ ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో మొదటి మన అదృష్టంగా నేను చాలా పుణ్యంగా భావిస్తా ఉన్నాను. ఎంతో సమయం కూర్చి నేను కొత్తగూడ జాతరలో వారికి కలవడం జరిగింది. ప్రోటోకాల్ ప్రకారం గ్రామ సర్పంచ్గా మరి అయ్యా మరి ఇది అయింది, మరి గ్రామ పంచాయతీ అయింది, 25 లక్షలు పెట్టి కట్టినాం. గతంలో 2 నెలలు ఖతం చేసినాం. మరి మీ చేతుల మీదుగా ఏదో మాకు అదృష్టం ఉన్నా లేదా అంటే వెంటనే అన్నం పెట్టావా అన్నాడు. అంతేనా అన్న అన్న అన్నం పెట్టావా అర్థం చేస్తే ప్రజలకు కూడా తెలుసు ఇదంతా. అది నేను గొప్ప చెప్పని అవసరం లేదు, ప్రజలకు తెలుసు. అదే సమయంలో ఇదేపటికి ఎన్ని చేసినావా అని అంటాడు. మరి ఎన్ని చేసినావా అంటే ఎందుకైనా అంటాడు. మరి ఆయన కూడా అంటాడు. ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఇవన్నీ సమయం లేదు కాబట్టి ఏదో అయినప్పటికీ అన్ని గ్రామాలలో చేసినట్టు అభివృద్ధి కూడా నేను మండల హెడ్ క్వార్టర్లో వాటి చేయడం జరిగింది. గౌరవ డిఎస్పీ గారు స్టేజ్ మీద రావాల్సిందే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నాకు మంచి దోస్తు. ఏది అయినప్పటికీ ఇంత గొప్ప కార్యక్రమాలు నిర్మించి మీరు ఇవాళ సమయం ఇచ్చి మొట్టమొదటి గ్రామ పంచాయతీ నన్ను కూర్చుని కలెక్టర్ కూర్చునబెట్టిండు. నాకు చాలా ఆనందదాయకంగా కానీ ప్రజల తరఫున కరతాల మధ్య నేను చాలా ఆనందపడ్డ మా పాలకవర్గం కానీ ఈ ప్రజలు కానీ ఎవరు వెలుగురు కాబట్టి ఖచ్చితంగా చేయాలని మీరు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రెండొకటి ఇది కాంప్లెక్స్ ఉన్నది, గ్రామ పంచాయతీ శ్రీశక్తి భవన్ ఉన్నాయి. ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ కూడా 2 ఎకరాలు కేటాయించడం జరిగింది. దయచేసి ఆ ఎంఆర్ ఆఫీస్ లో కూడా దూరంగా ఉన్నది, మన 2 కిలోమీటర్లు ఉంటుంది. దయచేసి ప్రజలకు ఇబ్బంది అవుతున్నది. మన తహసీల్దార్ ఇక్కడ ఉన్నారు, స్థలం కేటాయించబడ్డది కానీ అది లేదు. దయచేసి అది మీకు కూడా అయిపోయిన నమ్మకం మాకున్నది. తహసీల్దార్ ఆఫీస్ భవనం భూమిస్తాను ఉందని భవనం నిర్మాణం కొరకు మీరు ఇవ్వాల్సిందిగా. అన్ని అయిపోయినాయి, నాకు ఏం లేవనుకున్నా మళ్ళీ ఎక్కువ కొడతలేదు. ఈ రెండింట్లో మీరు చేయగలుగుతారు. మీ చేతులు ఉన్నది కాబట్టి మేము అడగలుగుతాను. అడుగుతున్నా నేను మా ప్రజల తరఫున మండల ప్రజల తరఫున అందరి తరఫున దయచేసి అడుగుతున్నా. అన్న మీ మాటలలో అది ఆపించిపోవాలి అని దయచేసి మీ అందరివి నాకు వచ్చినందుకు, ఇంత గొప్ప కార్యక్రమం వచ్చినందుకు మాజీ సర్పంచులకు పాత్రికేయ మిత్రులకు నా కార్యకర్తలకు అక్కల చెల్లెలకు అందరూ దయచేసి కంపౌండ్ వాళ్ళు కంపౌండ్ వాళ్ళు నిర్మించాలి అని చెప్పిన కంపౌండ్ వాళ్ళు అన్న ఏమేమో రూపాయలు చేయాలి. కాబట్టి దయచేసి చేస్తారని నమ్మకం మాకు ఉన్నది. మీకున్న మంచిది. దయచేసి కర్తల మధ్యలో ఈ 2 కోరికలు మీరు హామీ ఇచ్చిపోవాల్సిందిగా నేను దయచేసి ఎట్లా ఎండగా చెప్తా అని దయచేసి ముగిస్తా ఉన్నాను. మేకల స్వప్న గారు, అదేవిధంగా వైస్ ఎంపీపీ గారు, సింగిల్ విలేజ్ చైర్మన్ గారు, ఉప సర్పంచ్ గారు, ఇతర గ్రామాలకు సంబంధించినటువంటి ఎంపీటీసీలు, సర్పంచులు, ఇతర గ్రామ పెద్దలు, తర్వాత పాత్రికేయ మిత్రులు, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం.
నేను ఎక్కువ మాట్లాడేది లేదు వాస్తవానికి. అంటే మంత్రి గారు మాట్లాడాలి అన్నీ, ఇంకా ఇక్కడ కావాల్సిన కొన్ని ఊరినట్టున్నారు, అన్ని ఎన్ని ఇస్తారో తెలియదు, అవన్నీ చేయాలి. కాబట్టి ప్రత్యేకంగా మాత్రం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాయి ఈ గ్రామానికి, గ్రామ పంచాయతీ సభ్యులకు, గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి. అంటే ఈ శుభాకాంక్షలు ఎందుకంటే నూతనంగా ఒక గ్రామ పంచాయతీ అయిపోయింది. అది కూడా 2 నెలల క్రితం శంకుస్థాపన చేస్తే 2 నెలలకే కంప్లీట్ చేసింది వారు. మరి అది నిజంగా కూడా రికార్డు, నేను అనుకుంటా ఉన్నా రికార్డు. ఎందుకంటే 64 గ్రామ పంచాయతీలు చేస్తే ఇంత తక్కువ పీరియడ్లో మాత్రం ఏది కాలేదు. హుస్నాబాద్ నియోజకవర్గంలో 64 గ్రామ పంచాయతీలు అయినాయి. ఇదే విధంగా ఎల్కతుర్తి మండలంలో కూడా అయినాయి, ఒక 5-6 గల్లా అయినాయి. కానీ 5-6 ఇట్లలో ఇది అతి తక్కువ సమయంలో కూడా వచ్చినటువంటి గ్రామ పంచాయతీ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. మరి అదేవిధంగా ఇక్కడ కాంపౌండ్ వాల్ కావాలి, ఒక కాంప్లెక్స్ లాగా ఉండాలి. మండలం అనగానే ఒక కాంప్లెక్స్ కనపడుతుంది మనకు, ఇలా కాంప్లెక్స్ లాగా కావాలి అనేది. ఎంఆర్ఓ ఆఫీస్ ఒకటి లేకుండా ఉన్నది, అది కూడా కావాలి. స్త్రీ శక్తి భవనం పక్కకే ఉన్నది. తర్వాత ఐసిడిఎస్ అయితే భీమదొరపల్లి ఉన్నది కాబట్టి ఇక్కడ వాళ్ళకి సంబంధించిన సూపర్వైజర్లు వాళ్ళు ఉంటారు. అటువంటి యొక్క కార్యక్రమాలు చేసేదానిలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూనే ఉంటుంది. ప్రభుత్వాలు మారుతాయి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాష్ట్రం ఉంటుంది, ప్రజలు ఉంటారు, కానీ ప్రభుత్వాలు మారుతాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా మనకేదో వచ్చింది అనుకునే దానికంటే ఏ ప్రభుత్వం మారినా ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి అవసరం మాత్రం ఉన్నది. మరి ఆ అవసరాన్ని గుర్తెరిగినటువంటి మంత్రివర్యులకు మీరు కూడా టైం కూడా ఇవ్వాలి. వాళ్ళకు వాళ్ళు మాట్లాడేది ఉన్నది, వాళ్ళు చేసేవి ఉన్నాయి, వాళ్ళు చెప్పిన వాగ్దానాలు అంటే అమలు చేసేవి ఉంటాయి. ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి ధర్మం, ప్రజలకు చేయాల్సినటువంటి ధర్మం ఏదైతే ఉన్నదో అటు మంత్రివర్యులకు, ముఖ్యమంత్రి వర్యులకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వాలు మారినంత మాత్రాన ఏదో మారినట్టు కాకుండా ప్రభుత్వం యథావిధిగా కొనసాగుతూనే ఉంటుంది. అది కాకపోతే మనుషులు మారుతారంతే. కాబట్టి ఒకటి నేను విలియం వర్డ్స్వర్త్ ఒకసారి రాసినటువంటి ఒక పాఠం గుర్తుకొస్తుంది నాకు. మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్. నేను మాత్రం ఎల్లకాలం కొనసాగుతూనే ఉంటాను. మనుషులు వస్తుంటారు, పోతుంటారు, కొత్త తరం వస్తుంది, ఇవన్నీ వస్తాయి. కానీ కాబట్టి ఏదైతే ఉన్నదో ఆ పనులు సక్రమంగా నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉన్నదని అందరికీ తెలియజేస్తూ, మరి ఎక్కువ వచ్చినంత మాత్రాన మారినంత మాత్రాన మనమేదో వచ్చింది అదేదో పోయింది అనుకోండి, ఆ భావన రాకుండా చూసుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. ధన్యవాదాలు. తనకు తెలుసు, ఎందుకంటే ఎలకదుర్తికి చాలా మంది డెడిపిటీస్ ఉంటే వచ్చారు పోతారు, రేపు కూడా కొత్తగా కూడా వస్తారు. దాని ముందే భావించుకొని కాదు సార్, ఆ విధంగా వస్తారు పోతారు అంటూ ఉన్నాడు. ఎట్లయినా వస్తారు పోతూనే ఉంటారు, అర్థం చేసుకోవాలి. మా జరిపి చైర్మన్ సిద్ధిరన్న గారు, ఎందుకంటే కాంగ్రెస్ లో కూడా జరిపి మెంబర్ ఉంటాయి ఉన్నప్పుడు, మండల ప్రెసిడెంట్, సరే ఓకే, ఏదో ఒక ప్రెసిడెంట్, మండల పరిషత్ అధ్యక్షురాలు స్వప్నమ్మ గారు, వైస్ ప్రెసిడెంట్ రాజు గారు, రాజు ఎంపీటీసీ గారు, ఉప సర్పంచ్ గారు, సారీ మండల వైస్ ప్రెసిడెంట్ నగేష్ గారు, కొల్లాల శ్వేత గారు, సింగిల్ విండో ప్రెసిడెంట్ రవీంద్ర గౌడ్ గారు, గౌరవ అధికారులు, వార్డు సభ్యులు, అధికారులు, ఈ గ్రామానికి సంబంధించినటువంటి గత ప్రజాప్రతినిధులు కావచ్చు లేదా ఇతరత్ర ప్రతి ఒక్క పౌరుని కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా 2 నెలల క్రితమే శంకుస్థాపన చేసుకొని సర్పంచ్ గారి పట్టుదల, మిగతా పాలకవర్గ సహకారం, అధికార యంత్రాంగ మద్దతు, కాంట్రాక్టర్ నిజాయితీగా పనిచేయడం వల్ల 2 నెలల్లోనే గ్రామ పంచాయతీ భవన నిర్మాణం చేసుకున్న సందర్భంగా అందరు గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి పాలకవర్గాన్ని అభినందిస్తారని నేను. ఈరోజు గ్రామ పంచాయతీలకు సంబంధించి మీరు చూస్తారు, ఇప్పుడే పాపం వేరే చూస్తున్న రోజుల్లో నివేదన గారు మాట్లాడి 2 ఎకరాలు అమ్ముకున్నాను. ఆ విధంగా సర్పంచులకు సంబంధించి ఇది రాజకీయ వేదిక కాకపోయినా గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది సర్పంచులు ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏం మాట్లాడినా కొన్ని జాగాల ఆత్మహత్యలు కూడా జరిగినాయి. కొంత ఇబ్బందులు జరిగినప్పటికీ కూడా చట్టరీత్యా పంచాయతీరాజ్ యొక్క యాక్ట్ ప్రకారంగా ఈ నెల 30 గడువు ముగియనున్నది కాబట్టి చట్టంలో ఏదైనా తరం పని చట్ట ప్రకారంగా జరుగుతుంది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మీరందరూ కూడా మీరు అనేక శ్రమపడి గ్రామ పంచాయతీ సర్పంచుల ఎన్నికై మీ తాహతు మించి గ్రామ పంచాయతీల అభివృద్ధికి చేసిన సహకారం అందినా అందకపోయినా
ఆర్థిక పరమైన ఇబ్బందులున్నా అనేక రకాలుగా పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలు ఏమైనా సర్పంచ్ సాబ్ ఈ పని అని నిలదీస్తున్నా అనేక బాధలు పడి మీ పదవి కాలాన్ని ముగించుకోబోతా ఉన్నారు. మీ అందరికీ భవిష్యత్తులో వచ్చే ప్రజా పాలన స్వేచ్ఛాయుతమైనటువంటి ప్రజల పాలనలో పంచాయతీలకి అధికారాలు ఇచ్చి గ్రామ పంచాయతీలు అభివృద్ధి చేయాలనే ఆలోచన కలిగినటువంటి మానసిక ప్రభుత్వం. ఎందుకంటే మా సుధీరణ గారు ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ ఆ యొక్క వ్యక్తి ప్రాధాన్యత వంటి ప్రభుత్వం నడుస్తుంటుంది. వ్యక్తికి సుధీర్ గారి ఆలోచన ఒక రకంగా ఉంటే పొన్నం ప్రభాకర్ గారి ఆలోచన ఒక రకంగా ఉంటుంది. ఇంకొక రకమైన నిరంజన్ రెడ్డి గారి ఆలోచన ఇంకొకటి, నాకు మంచిగా నిద్ర వస్తుంది ఓపెన్ చేసుకున్నా అంటాడు. అట్లా ఆలోచన విధానంలో నీకు కష్టపడి కట్టినా ఇవాళ నాకింత పెద్ద జీవితంలో చరిత్రలో ఎలగదుర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ హయాంలో అనేటువంటి ఒక సంతోషం మన దగ్గర కనబడుతుంది. ఇది మనం తప్పుగా అర్థం చేసుకోవద్దు. నిజంగా వారికి హృదయపూర్వకంగా అభినందనలు. అందుకే సర్పంచ్ మీద కూర్చున్నట్టుగానే కండువేషన్ రాలేదు కదా, సర్పంచ్ గారు కుర్చీలో కూర్చున్నట్టుగానే కండువ వేసి నేను అభినందనలు చెప్పిన, శుభాకాంక్షలు చెప్పిన. తప్పకుండా అన్నా నువ్వే మాజీ సర్పంచ్ అవుతున్నాను ఏమనుకో, తప్పకుండా మళ్ళీ నీకు అంతా కూడా శుభం జరగాలని కోరుకుంటాడు ఈ గ్రామంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం డిసెంబర్ 3 నాడు ఫలితాలు వచ్చినాయి. డిసెంబర్ 7 నాడు ప్రభుత్వం ఏర్పడ్డది. డిసెంబర్ 9 2 పథకాలలో మహిళలకు సంబంధించినటువంటి ఉచిత బస్ ప్రారంభమైంది. డిసెంబర్ 28 6 గ్యారెంటీల మీద అప్లికేషన్ల ప్రక్రియ జరిగింది. రాష్ట్రం మొత్తం 1,05,00,000 ఏ కుటుంబానికి కూడా రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే అప్లికేషన్ ఫారాలు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల వారిగా వార్డుల వారిగా కేంద్రాలను ఏర్పాటు చేసి అప్లికేషన్లు తీసుకున్నాం. 6వ తారీఖు దాకా అప్లికేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత దానికి డాటా ఎంట్రీ అంతా కూడా ప్రక్రియ జరిగింది. కానీ జనవరి 6 నుంచి ఫిబ్రవరి 8 దాకా ఎన్నికల కమిషన్ సంబంధించి మనందరికీ తెలుసు, ఓటర్ లిస్టుకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు తదితర ప్రక్రియల మీద ఎన్నికల కమిషన్ సంబంధించిన విధి నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తారు అధికారులు. అది కాగానే ఎంట్రీ అయినటువంటి డాటాతో ఎక్కడైతే అప్లికేషన్ తీసుకున్నామో అక్కడ మళ్ళీ వాటన్నిటినీ డిస్ప్లే చేస్తాం. ఇంకా ఎవరైనా మిస్ అయినా వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకుంటాం. అందులో ఎవరైనా అనర్హులు ఉండి అప్లికేషన్ పెడితే ఆ గ్రామస్తులు తప్పకుండా అటువంటి వాళ్ళ గురించి సమాచారం ఇస్తారు అధికారులకు. కాబట్టి అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా మేము గ్యారంటీల అమలు ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినాం. కొద్దిగా అప్పుడప్పుడు తొందరపాటుతో ఇంతకుముందు మా సోదరుడు చెప్పినట్టుగా ఎవరికైనా సమయం ఇవ్వాలి, ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు కావాలి అనే ఆలోచన రాష్ట్ర నాయకత్వానికి అందరికీ ఉంటే నేను చాలా సంతోషపడుతుంటే, లేదా ఈరోజు ఈ కార్యక్రమం కొనసాగుతున్నప్పటికీ కూడా ఒకవైపు మహిళలంతా ఇప్పటికీ దాదాపు 9 కోట్ల పైన 0 టికెట్ నుంచి మహిళలు ప్రయాణం చేసి జరుగుతున్నటువంటి కార్యక్రమం అయితే, అదేవిధంగా 6 గ్యారెంటీలకు సంబంధించి తప్పకుండా మీ అందరికీ మళ్ళీ విశ్వాసం ఇస్తా ఉన్నాం. మహాలక్ష్మి కింద ఆ రోజు ఏదైతే చెప్పినామో, లేదా ఇందిరం ఇళ్ళ పెరిగే ఇళ్ళు అయితే కట్టిస్తామన్నామో, ఏ గ్యాస్ పథకాన్ని 500కి ఇస్తామన్నామో త్వరలో ఈ ప్రభుత్వం అన్ని కూడా ఇవ్వబోతా ఉంది అనే మాట కూడా సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. అది మా బాధ్యత. ఎన్నికలప్పుడు చెప్పినాం. అదే కాక రాబోయే ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని మొన్ననే అధికారులతో సమావేశం ఏర్పాటు చేసినాం. ఈ నియోజకవర్గంలో 305 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. 160 గ్రామ పంచాయతీలు అయినా నీటి సరఫరాకు సంబంధించినటువంటి యూనిట్లుగా 305 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. అధికారులకు ఉన్నటువంటి 100% రాబోయే ఎండాకాలంలో ఇబ్బంది లేకుండా నీటి సరఫరా జరిగే గ్రామాలు హ్యాబిటేషన్స్ ఎన్ని కొంత పాక్షికంగా నడుస్తూ ఇంకా కొన్ని పనులు చేయాల్సినటువంటి ఎన్ని అసలు ప్రారంభం కాక ఇబ్బంది పడుతున్న ఎన్నో కూడా కేటగిరైజ్ చేయమన్నాం. వాటికి ఎన్ని నిధులు కావాలో అడిగినా తప్పకుండా ముందుగా పట్టపడి ఈ గ్రామాల్లో రాబోయే ఎండాకాలానికి ఎక్కడ కూడా నీటి పరంగా ఇబ్బంది ఉండదు అనేటువంటి చర్య తీసుకుంటా ఉన్నానని మాట కూడా మీ అందరి ముందు ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నా. మీ గ్రామాల్లో ఎక్కడైనా నీటి పరంగా త్రాగునీటి పరంగా ఇబ్బంది ఉంటే దయచేసి
మా స్థానిక నాయకత్వం ద్వారా, అధికారుల ద్వారా లేదా నేరుగా నాకు చెప్పమని సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ కూడా బహిరంగంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దానితో పాటుగా ఎన్నికలప్పుడు చెప్పినా ఇప్పటికే లెక్క తీస్తే 68 గ్రామాల్లో వాటర్ మినరల్ ప్లాంట్లు ఉన్నాయి. ఫేజ్డ్ మేనర్ గా సంవత్సరం లోపు 365 రోజుల లోపు ప్రతి గ్రామ పంచాయతీలో వాటర్ మినరల్ ప్లాంట్ కూడా పెడతారనేటువంటి మాట మళ్ళొక్కసారి ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. అవన్నీ కూడా గ్రామ పంచాయతీలకు అప్పచెప్తే గ్రామ పంచాయతీలు బాల వికాసన, సిఎస్ఆర్ ఫండ్సా, ఎస్డిఎఫ్ ఫండ్ నిధులు ఎక్కడికైనా తెచ్చి ప్రతి గ్రామం లోపల ఆ యొక్క మినరల్ వాటర్ ప్లాంట్లకు సంబంధించిన ఏర్పాటు జరుగుతుంది. దాంతో పాటుగా ఈరోజు హాస్టల్ ఇంతకుముందే కస్తూరిబా లేదా గురుకుల పాఠశాల లేదా హాస్టళ్లకు సంబంధించినటువంటి అనేక విద్యార్థులు చదువుకునేటువంటి పాఠశాలలతో సహా అనేకమైన కేంద్రాలు ఉన్నాయి. అక్కడ కూడా విద్యార్థులకు సంబంధించినటువంటి టాయిలెట్స్ ఇష్యూ కావచ్చు లేదా కిచెన్లకు సంబంధించి, ఎందుకంటే ఈ మధ్యనే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా శాసనసభ్యులకు ప్రత్యేక నిధి కింద కొన్ని డబ్బులు ఇచ్చినారు. అటువంటి ఉంటే కూడా పార్టీలకు అతీతంగా ఒకవేళ అది నిజమైనటువంటి సమస్య ఉంటే నేను వేదిక మీద పెద్దలందరూ కూడా కోరుతున్నా, అధికారులు కోరుతున్నా, న్యాయంగా ఈ సమస్య పరిష్కరించడం ద్వారా ప్రజలకు న్యాయం జరుగుతుందంటే రాజకీయాలకు అతీతంగా సమస్య పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ పొలిటికల్ పార్టీస్ డిస్ప్యూట్ అవసరం లే. అభివృద్ధి అనేటువంటిది ఒక యువకుడిగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఈరోజు మీ అందరూ ఇచ్చినటువంటి ఆశీర్వచన మేరకు హుస్నాబాద్ శాసనసభ్యుడిగా, రాష్ట్రంలో మంత్రిగా వివిధ బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చింది. అందులో నా శాఖకు సంబంధించి ఇప్పుడే మిత్రులు సర్పంచ్ గారి కోరిన ఆర్టీసీ బస్ స్టాండ్ కాంప్లెక్స్ సంబంధించి తప్పకుండా ఆనాడు కూడా ఎన్నికలప్పుడు చెప్పిన ఎలకతుర్తి యొక్క ఈ ముఖ ద్వారా చిత్రాన్ని డెఫినెట్లీగా కొద్ది ఇబ్బంది అనిపించిన అందరి దగ్గర చర్చ చేసి ఈ యొక్క ముఖ ద్వారంగా నియోజకవర్గానికి మారుతాను. ఎప్పుడన్నా నేను ఈ ప్రాంతాన్ని ఎలకతుర్తి, భీమగనపల్లి, సైదాపూర్ రావాలంటే నేను వరంగల్ నుంచి ఇక్కడనే ఎంట్రీ అవుతా ఉన్నా. కోయడాది కావాలంటే సిద్దిపేట నుంచి లేదా ఇతరత్ర చిగురు మామిడి, సైదాపూర్ కావాలంటే కరీంనగర్ నుంచి వస్తా. ఉండడం హుస్నాబాద్ అయినా బయట నుంచి రావాల్సినప్పుడు అట్లా, పోవాల్సి వచ్చినప్పుడు అట్లే పోతా ఉన్నాం. కాబట్టి ఎలకతుర్తికి సంబంధించి అభివృద్ధిలో మన మీకేదైనా ఆలోచన ఉంటూ కూడా నాకు తెలియజేయమని చెప్పి నేను సందర్భంగా కోరుతా ఉన్నా అందరినీ కూడా, పెద్దలందరినీ కూడా. అదే కాక విద్యాపరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, ఇతరత్ర ఏ సమస్యలున్నా తప్పకుండా నిరంతరంగా శ్రమపడి వాటిని నా పదవి కాలానికి సంబంధించిన లోపల ఈ ఏడాదిలో 2 నెలల దాని పనితీరును బట్టి ఇప్పుడు ఎంఆర్ఓ కార్యాలయం ఇచ్చినారు. నాకు తెలియదు ఎంఆర్ఓ కార్యాలయం అంతే తప్ప నేను వేరే ఉద్దేశం మీరు ఎందుకంటే అడుగుతలే. ఇప్పుడు అడుగుతున్నా 10 ఏళ్ళే అద్భుతం బ్రహ్మాండం అన్నారు. మళ్ళా మరి ఎంఆర్ఓ కార్యాలయం ఇంత పెద్ద మండల కేంద్రం లేదు. తప్పకుండా అన్న నేను వీలైనంత తొందర, ఎందుకంటే మీరే మనకు తెలుసు మొన్ననే అసెంబ్లీ వేదికగా డబ్బా ఖాళీ ఉంది చెప్పినాం. ఇంత పైసలన్నీ ఖాళీ చేసి ఇచ్చిపోయి సర్పంచ్ మొత్తం ఖాళీ చేసిన దీని పేరు మీద ఈ బిల్డింగ్ పేరు మొత్తం పైసలు కథ చేసి ఖర్చులో నిండాలి. కాంట్రాక్ట్ చేశాను అరే ఏమైతే కాగితాలు చేయడాలి లేదంటే ఏం చేస్తా ఊళ్ళకి కాగితాలు తీసుకుంటాడు ఊరుకుంటాడు. అట్లా కాకుండా తప్పకుండా మా అందరికీ మేము చెప్పిన భోజనం పెట్టినా భోజనం పెడతాను మాకైతే అట్లే పెట్టినా నాకు వాళ్ళు పెట్టలే పెట్టాడు పాపం. సో సర్పంచ్ గారు కూడా జాలీగా ఇలా సంతోషంగా ఉన్నారు. గ్రామస్తులు కూడా నేను మిమ్మల్ని అందరినీ శుభాకాంక్షలు చెప్తా ఉన్నా. భవిష్యత్తులో ఏ సమస్య ఉన్నా గ్రామ పంచాయతీ వచ్చి కూర్చొని కార్యదర్శి గారు తిరుపతి ఇప్పుడు చెప్పాడు తిరుపతి నాయక్ మా హుస్నాబాద్ చూసుకోలేదు జాగ్రత్త. ఎండిఓ గారు, ఎంపీఓ గారు, ఎంఆర్ఓ గారు, పంచాయతీలకు సంబంధించి, ఆర్జేపీలకు సంబంధించి, మిషన్ భగీరథకు సంబంధించి అందరూ కూడా మండల కేంద్రంలో ఉండబడే గ్రామ పంచాయతీ ద్వారా ఆదర్శవంతంగా ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ఉపయోగపడాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నా. మీకు ఆ విషయంలో ప్రభుత్వాలు ఏమున్నా ఈ ప్రజల రక్షకులుగా ప్రభుత్వాన్ని నడపాల్సినటువంటి బాధ్యత గల వ్యక్తులుగా మీరు ఈ యొక్క ప్రజా సమస్యలు పరిష్కరించడం నిరంతరంగా కృషి చేయాలని సందర్భంగా సూచన చేస్తూ తప్పకుండా మీ అందరి ఆకాంక్షలతోటి
ఇంతకుముందు చెప్పిండు స్వాతంత్రం వచ్చినాక మొట్టమొదటిసారి మంత్రి అయినా ఈ హుస్నాబాద్ నియోజకవర్గానికి. తప్పకుండా ఆ విధమైనటువంటి మార్గరకంగా అంటే వా ఎన్నికల రోజు నేను మొన్న ఎలక్షన్ అప్పుడు ఏం చెప్పినా ఎక్కడి నుంచి అయినా ఎలకదుర్తి నుంచి కావచ్చు, సూరారం కావచ్చు, జగన్నాథ్పూర్ కావచ్చు, లేకపోతే పావుపేట కావచ్చు, మా బొమ్మని పేరు చెప్పలేదు, మన అశోక్ రెడ్డి అంటాడు, కేశవబాబు పేరు చెప్పలేదు. అట్లా ఎక్కడ ఏం చెప్పినా ఏడికన్నా వెళ్ళి అది దవాఖానకి వెళ్ళినా, కార్యాలయానికి వెళ్ళినా, విద్యాలయానికి వెళ్ళినా, ఇంకో ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడికి చిరునవరని అడిగితే మాది హుస్నాబాద్ నియోజకవర్గం అంటే ఓహో మీ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ అనే గౌరవాన్ని వేస్తా అని చెప్పిన ఆ గౌరవాన్ని తప్పకుండా చాలా కష్టపడి ఇక్కడ దాకా 35 ఏళ్ళు కష్టపడి ఇక్కడ వచ్చి మేము ముందు నిలిచి మాట్లాడగలిగే అవకాశం వచ్చింది. ఆ గౌరవాన్ని పరపతిని జీవిత కాలంకు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల కొరకు ఉపయోగిస్తా. మీకు ఎక్కడ వెళ్ళినా ఏ ఇబ్బంది వచ్చినా నేను అందుబాటులో ఉంటా, స్పందిస్తా అనే మాట మరొకసారి కూడా మనం చేస్తూ, ప్రత్యేకించి ఆసుపత్రికి సంబంధించి ఎక్కడ ఎవరికి అత్యవసరమైనా దయచేసి మా నాయకుల ద్వారా కానీ కార్యకర్తల ద్వారా కానీ హైదరాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, సిద్దిపేట కావచ్చు, కరీంనగర్ కావచ్చు తప్పకుండా 24/7 అంబులెన్స్ లాగా స్పందిస్తానని మాట కూడా చంద్రబాబుని మనం చేస్తూ మరొకసారి నన్ను ఆశీర్వదించి పంపించినటువంటి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తాను. చాలా సార్లు చెప్పిన ఊకే ధన్యవాదాలు చెప్పేదాన్ని నా బాధ్యతను అందరితో కూర్చొని ప్రధానంగా డిస్కస్ చేస్తాను. నా ఆర్టీసీ సంబంధించి అధికారులు తీసుకొని వచ్చి అందరినీ మీకు అప్పటి వరకు ఏదైనా ఆలోచన ఉందండి పేపర్ మీద పెట్టండి, వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో పాటుగా చర్చించి దాన్ని అభివృద్ధి చేద్దామనే మాట మనం చేస్తూ నన్ను అన్ని రకాలుగా ఏ కార్యక్రమం తీసుకున్నా సహకరించినటువంటి పాత్రికేయ మిత్రులందరూ కూడా ఇళ్ల స్థలాలు లేదు నేను గౌరవ ఎంఆర్ఓ గారు కోరుతా ఉన్నా వేదిక మీదనే పుట్టి మాట లేక గట్టిగా మాట్లాడితే గట్టిగా మాట్లాడతాం ఇస్తామా? అరే వాళ్ళ డోనాలు ఇస్తారు, సిద్ధులు 2 ఎకరాలు వాళ్ళకు ఛాన్స్ ఇస్తలేరు, పోలీసులకు ఎట్లా? కాబట్టి మరొకసారి నేను మాట్లాడే ఊరుకోపోతే సర్పంచులు ఈ పక్క కట్టి చెప్తున్నా తప్పకుండా నేను అందరినీ మీరు కూడా నాకు అలా సలహా సూచన ఇవ్వండి, నేను బాధ్యతగా తీసుకుంటాననే మాట చేస్తూ మరొకసారి ఎనకదుర్తి మండల కేంద్ర మండల వివిధ గ్రామాలకు సంబంధించిన వ్యక్తులందరికీ పేరు పేరున నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అందరికీ నమస్కారం. మంత్రులు కూడా కళ్యాణ లక్ష్మి నుంచి మంత్రులకు కమిషన్ తీసుకుంటామని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కమలాపూర్లో ఉన్నారు సార్. నా పేరు తీసుండా మంత్రి కరీంనగర్ లో మంత్రులు తీసుకుంటున్నారు అన్నారు. చివరి తెలియదు వాళ్ళ అన్నగినా లేకపోతే ఇంకోరా తప్ప తెలియదు తెచ్చుకుందాం. నాకు ఎందుకు అట్లా అటువంటి వాళ్ళు మాట్లాడినాను నాతో మాట్లాడిపిస్తారు. వాళ్ళకి సంబంధించిన నేచరు, మనస్తత్వం, రాజకీయ స్వభావం తెలిసి మొన్నటి దాకా ఒక శాసనసభ్యుడు ఉన్నప్పుడు శాసనమండలి సభ్యుడు ఏ గౌరవం ఇచ్చారు, ఏం చట్టం పనిచేసింది. ఇప్పుడు మీకు వచ్చినప్పటికీ అట్లా ఇబ్బంది పడుతున్నారు. అంబోతుల్లాగా వ్యవహారం చేయొద్దు. తప్పకుండా అందరికీ ప్రభుత్వం మారింది, ఖ్యాల్ వస్తలేదు వాళ్ళందరికీ. ప్రభుత్వం చూస్తుంది సంగతి అంతే కదా. రివ్యూ మీటింగ్ లో చెప్పినా కూడా రాత్రి 12 గంటలకు ఎంఆర్ఓ వెళ్ళి బరాబర్ 12 గంటలకు వస్తే ఎంఆర్ఓ చర్య తీసుకుంటాం. నేను 12 గంటలకు వచ్చమని చెప్పలేదు. తప్పు 12 గంటలకు వస్తే తప్పు.
రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు చేతుల మీదుగా నా ఎల్కతుర్తి గ్రామానికి సంబంధించిన గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభోత్సవం కావడం నా గ్రామ ప్రజల తరఫున అందరి తరఫున నేను సవినయంగా మంత్రివర్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా గతంలో శంకుస్థాపన చేసినటువంటి సతీష్ కుమార్ గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక పాలకవర్గం 2 నెలలు దీన్ని కాంట్రాక్టర్కు అప్పగించడం జరిగింది. వారికి కష్టసుఖాల్లో కూడా మేము తోడు నీడు ఉండి డబ్బులు కూడా సహకారం చేసుకుంటూ డబ్బులు వచ్చినా రాకుండా కూడా మేము దీన్ని పూర్తి చేసుకొని చాలా కష్టపడవలసి వచ్చిందని చెప్తా ఉన్నాను. ఎందుకంటే మాకు టర్మ్ దగ్గర పడేది కాబట్టి మా కాల పరిమితి అయిపోతున్నది కాబట్టి తొందరపడవలసి వచ్చింది. గౌరవ మంత్రివర్యుల దగ్గర వినియోగించడం జరిగింది. ప్రోటోకాల్ ప్రకారం నడవడం జరిగింది. అయినా ఏదేపటి మా గ్రామ ప్రజల తరఫున మంత్రివర్యులకు మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్ గారికి మా పాలకవర్గ సభ్యులందరికీ సహకరించిన అందరికీ కూడా గ్రామ ప్రజలకు నేను సవినయంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ